మనం తీసుకునే ఆహారం పరిశుభ్రంగానే ఉందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని ఆందోళనలో పడేస్తోంది. అత్యధిక శాతం మంది ఆహారం కోసం హోటల్స్, ఫుడ్ స్టాల్స్ను ఆశ్రయిస్తున్నారు. వాటిలో నాణ్యత మాట పక్కన పెడితే శుభ్రతను పాటించారా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. ఒకవేళ స్వయంగా ఇంటిలోనే శుభ్రంగా వండినప్పటికీ వంట నూనె నుండి అన్నీ కల్తీమయం అయిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన ఓ నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. ప్రధానంగా ఐరోపా దేశాల్లో ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల కలిగే హాని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. 4 రకాల పరిశ్రమల గురించి నివేదికలో చాలా ముఖ్యమైన విషయాలు వెల్లడించింది. మద్యం, పొగాకు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, శిలాజ ఇంధనం వంటి పరిశ్రమలు ఐరోపాలో దాదాపు 27 లక్షల మరణాలకు కారణమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోప్ ప్రాంతంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కమర్షియల్ డిటర్మినెంట్స్ అనే ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలు ఈ పరిశ్రమలను ఆపడానికి కఠినమైన చట్టాలను అమలు చేయాలని పిలుపునిచ్చాయి. వీటి కారణంగా ఐరోపాలోని 53 దేశాల్లో ప్రతిరోజు కనీసం 7,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోప్ రీజియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐరోపాలో దాదాపు 60% మంది పెద్దలు, 1/3 మంది పిల్లలు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2017 నుండి వచ్చిన డేటా ప్రకారం ఐరోపాలో గుండె జబ్బులు, క్యాన్సర్తో మరణిస్తున్న ప్రతి 5గురిలో ఒకరు ఆహారపు అలవాట్ల ఫలితంగానే ప్రాణాలు కోల్పోతున్నారు అని పేర్కొంది. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తయారు చేసే కంపెనీలపై కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలకు పిలుపునిచ్చింది. ప్రజలు తమ ఆరోగ్యానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ పరిశ్రమల నెట్వర్క్ చాలా పెద్దదని, అవి ప్రభుత్వాల విధాన రూపకల్పనలో కూడా జోక్యం చేసుకుంటాయని హన్స్ క్లూగే చెప్పారు. కంపెనీల గుత్తాధిపత్య పద్ధతులు, లాబియింగ్ పద్ధతులను ఆపడానికి చర్యలు తీసుకోవాలి అని ప్రపంచ దేశాలను ఆయన కోరారు.